ప్రేమ అయితే ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అక్కడికి ప్రేమ వచ్చి ఇలా దే నర్మద వచ్చి ఇలా అంటూ ఉంటుంది. "ఏంటి ప్రేమ బాధపడుతున్నావు? నిన్నటి వరకు ఈ ఇంట్లో ఏది జరిగినా అది నీ వరకే అని బాధపడ్డావు. కానీ ఈరోజు మాత్రం మంచే జరిగింది కదా! నీ వల్ల ఒక మంచే జరిగింది. బావగారు జైల్లో నుంచి బయటికి వచ్చేసారు. ఇప్పుడు కూడా ఎందుకు బాధపడుతున్నావు ప్రేమ?" అనేతో అంటూ ఉంటాడు. ఇప్పుడు వీళ్ళు బాగానే ఉన్నారు. కానీ మా అమ్మ వాళ్ళ దగ్గర నేను చెడ్డదాన్నే అయిపోయాను. మా వోళ్ళు నన్ను చెడ్డదానిలా చూస్తారు. వాళ్ళ దగ్గర నేను ఇప్పుడు చెడ్డదాన్ని అయిపోయాను అని చెప్పేసి అయితే ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. మీ వాళ్ళు నిన్ను ఎందుకు అలా అనుకుంటారు? ఎవరు పుట్టింటి వాళ్ళు ఎప్పుడూ అలా అనుకోరు ప్రేమ. నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అయితే నర్మద అంటూ ఉంటుంది. లేదు, నన్ను వాళ్ళు అలానే అనుకుంటారు. నేను మా అన్నయ్య మీద కేసు పెట్టాను. మా అన్నయ్య మీద కేసు పెడితే ఎవరైనా అలా అనుకోకుండా ఎలా మానేస్తారు? అసలు ఎవరైనా చెల్లి అనేది అన్నయ్య మీద కేసు పెడుతుందా? ఎవరు చేయని పని చేశాను నేను అనేత అంటూ బాధపడుతూ ఉంటుంది. అలా వాళ్ళని బాధ పెడుతున్నాను. వీళ్ళు సంతోషంగా ఉంటే వాళ్ళు బాధపడతారు. వాళ్ళు సంతోషంగా ఉంటే వీళ్ళు బాధపడతారు. ఏంటో నా జీవితం ఎటూ నాకు సుఖం లేదు అని చెప్పేసి అయితే ఏడుస్తూ ఉంటుంది. పలుకో నర్మద అంతా సర్దుకుంటుంది. నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ప్రేమనైతే నర్మద ఓదార్చుతూ ఉంటుంది. ఏంటి ఎంత ఇదైనా వాళ్ళు నన్ను అన్నయ్య మీద కేసు పెడితే వాళ్ళు నన్ను చెడదానిలా చూడరా? నా మీద ద్వేషం పెంచుకోరా? నన్ను ఎప్పుడైనా ప్రేమగా పలకరించడానికి కూడా వీలు లేకుండా చేసుకున్నాను అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఎప్పుడు నా ముఖం కూడా చూడకుండా చేసుకున్నాను అని చెప్పేసి అయితే ఏడుస్తూ ఉంటుంది. అలా ఓదార్చుతూ ఉంటుంది నర్మద. ఇక ప్రేమ అయితే బాధపడుతూ ఉంటుంది. ఏమో అక్క, నువ్వెంత చెప్పినా సరే నేను మా పుట్టింటి వాళ్ళ మీద చేసింది తప్పే కదా! అది ఎలా చేసుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదు అనైతే ప్రేమ చాలా బాధపడుతుంది నర్మదకి చెప్తూ.